గతంలో తండ్రికి అధికారం అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని ఇంకా చాలన్నట్లు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని తర్వాత తండ్రి ఫోటోను తల్లి ఒక దీవెనలతో చెల్లి ఒక కష్టంతో సొంత బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు. అందరూ పవిత్రంగా భావించే తిరుమలలో కూడా కల్తీ నెయ్యితో లడ్డూను దాదాపు 68 లక్షల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు 25 కోట్ల లడ్డూను తయారు చేసి 251 కోట్లు మీ యొక్క ఖాతాలో వేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? ఇది నిజమా కాదా? అంతేకాకుండా మీరు చేసిన అక్రమాలు ఇంత కాదు. ఆ భగవంతుడు మీకు పాతాల్లోకి ఆల్రెడీ తొక్కేశారు. మీ యొక్క పాలనలో అందరూ మోసపోయారు. అలాగే దేవుని దగ్గర కూడా మీ మోసాలతో అందరూ మోసపోయారని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని సైతం కల్తీ చేసిన మీ చేతులు ఏమైపోతాయో ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు చిత్తశుద్ధి లేదు, అసలు మీకు దేవుని పైన నమ్మకమే లేదు. మీరందరూ ఏదో చూచాయిగా ఏదో నామకేవాసేగా మీరు ఏదో అధికారాన్ని మీ బంధువులు ముఖ్యమంత్రి అయినారని చెప్పేసి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకి అధ్యక్షులైనారు, చైర్మన్ అయినారు. ఎందుకంటే ఆ సాక్షాత్తు మన కలియుగ దేవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకొని దాచుకోవాలనే సంకల్పంతోనే మీరు యొక్క టీటీడీ చైర్మన్ అయ్యారే తప్ప ఆ పవిత్రతను కాపాడడంలో కానీ ఆ యొక్క పవిత్రమైన దేవస్థానం యొక్క ప్రతిష్టను నిలబెట్టడంలో కానీ ఏ రోజు కూడా మీరు చేయలేదని చెప్పేసి మళ్ళా తిరిగి ఈ లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పేసి అందరూ ఆ నెయ్యి యొక్క కల్తీ జరిగిందని చెప్పేసి పురాణిక్ సైన్స్ అయితేనేమి అదేవిధంగా ఇతర సంస్థలు అయితేనేమి ఖచ్చితంగా ఆ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పి దీనికి మీరు తల వంచి సిగ్గుచేటుగా మీరు భావించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వచ్చి మీరందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భం మీరు సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు దయచేసి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోండి. పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇది గ్రహించాలని మీ మాదిరిగా మతాలు మారి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై హింద్, జై బాబు, జై కందికుంట. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా దోపిడీ చేయించే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలు ఏదో మైమరిచిపోయి ఈయన ఏదో వాళ్ళ తండ్రిలాగా ఉద్ధరించేస్తాడనో లేకుంటే సంక్షేమ పథకాలతో మనల్ని ముంచెత్తేస్తాడనో భ్రమంలోకి పోయి ఒకసారి అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తరువాత అధికారంలోకి రాగానే నిరుపేదలకు 1-2 సంక్షేమ పథకాలు పెట్టేసి మిగతా అంతా తన ఇష్టారాజ్యంగా వ్యవస్థల్ని కూడా అంటే లా అండ్ ఆర్డర్ పనిచేయకూడదు, కోర్టులు కూడా పనిచేయకూడదు. కోర్టు జడ్జీలు ఏమన్నా మాట్లాడినా వాళ్ళ మీద రౌడీజమే, పోలీసులు మాట్లాడినా వాళ్ళ మీద రౌడీజమే. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు చేసిన దోపిడీలో భాగమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ కలియుగ దైవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఆయన ఒకడు ఉన్నాడు, ఒక ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు, గతంలో టీటీడీ చైర్మన్. ఆయన హయాంలో కూడా లెక్కలేనన్ని దౌర్జన్యాలు, దోపిడీలు. తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు,
వీళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మాల మీద గౌరవం లేదు. వీళ్ళు చేసేది ఒకటే, డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలా, టీటీడీలో ఉండే డబ్బుని ఏ విధంగా దోపిడీ చేయాలా, ఇది మాత్రమే వీళ్ళ లక్ష్యం. దాంట్లో భాగమే కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి 20,000 కోట్ల లడ్డూలు వ్యాపారం చేశారు వీళ్ళు ప్రసాదం పేరుతో. ప్రసాదం అనేది భక్తులకు ఉచితంగా ఇచ్చేది, కానీ 20,000 లడ్డూలు తయారు చేసి బయట కూడా అమ్మేశారు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి. దాంట్లో డబ్బులన్నీ రాస్తానే వీళ్ళంతా భాగాలు పెట్టుకొని పనిచేసుకున్నారు. ఇది మాట్లాడితే మిగతా వాళ్ళందరినీ దొంగలు చూసేట్టు చూస్తారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అంటారు. అంటే మాట్లాడడానికి ఏమైనా చేసుకునేదానికి వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా లైసెన్సులు ఏమైనా తీసుకున్నారా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాయి, నిరసన చేసినాయి. కానీ ఒక్క వైసీపీ నాయకుడికైనా చిత్తశుద్ధి ఉండి ప్రజల్లో అంకితభావం ఉండి మేము ఏదో తప్పు చేసినామని ఒక్క మాట మాట్లాడారు. వీళ్ళు మాట్లాడితే మొన్న పోలీస్ ఆఫీసర్ని చంపేశారు. పరకామణి కేసులో విచారణలో ఈ అధికారి ఎక్కడైనా అప్రూవల్ అవుతాడేమో ఉద్దేశంతో చంపేశారు ఆయన్ని. ఇది బయటికి రాకూడదు. అంటే వీళ్ళు ఎంత ప్రభావితం చేస్తారంటే అధికారుల్ని మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు పాపం ఈరోజు అధికారులు. వీళ్ళ కేసులు పెట్టి రకరకాల ఆరోపణలు చేసి రకరకాల టార్చర్లు పెట్టి ఈరోజు పోలీస్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మి కలెక్టర్ బలైపోయా, ఇంకా ఎవరెవరో బలైపోయినారు పాపం వీళ్ళ పాలనలో. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కుమ్ము కాసిన వాళ్ళంతా ఈరోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ మాట్లాడరు వీళ్ళు. ఏమంటే వీళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్మేలా జనాలు. ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో చేస్తాడారని భ్రమల్లో పెడతా ఉంటారు వీళ్ళు. కానీ మేము తప్పు చేసామని ఒప్పుకోరు. మీకు జనాలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు అంటే మీరు ఎంతటి అరాచకం చేశారు, ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంత దోపిడీ చేశారు జనాల మీద పడి. ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కదిరిలో కూడా ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు. వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఒకరు అదేందో చెప్తారు, ఆయన మేమే అంటారు, ఇంకొకరు నువ్వు ఆయప కాదు నేనే అంటారు. ఈ కన్ఫ్యూజన్ మాకు అర్థం కాలే. కానీ మీరు క్లారిటీ తీసుకొని మళ్ళీ వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడుకోండి అని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, టీటీడీ ప్రతిష్ట మంట కలిపే విధంగా వ్యవహారం చేసిన, ఆ దేవస్థానం గౌరవ మర్యాదలు మంట కలిపేలా వ్యవహారాలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేలా, వైవి సుబ్బారెడ్డిని వదిలేలా. జనాలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా. జై హింద్, జై తెలుగుదేశం, జై గదికుంట. ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుండి 24 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేయడం జరిగింది. ఈ కల్తీ చేయడం ద్వారా 250 కోట్ల అవినీతి జరిగింది. అలాగే 64 లక్షల నెయ్యి కిలోలలో కొవ్వు అంతా కలిపి దైవ భక్తి మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. అలాగే వీటి ద్వారా 5 కోట్ల లడ్డు ప్రసాదాలను కల్తీ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే అవినీతికి పాల్పడుతున్నారంటే మీ విధానాలు ఎట్లున్నాయో ఒకసారి గమనించాలని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తిరుమల సన్నిధిలోనే మీరు అవినీతికి పాల్పడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేశారు. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చేసే దానిలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ అవినీతిలో మారుపేరు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కలియుగ దైవం వెంకటరమణ స్వామి సన్నిధానంలో ఏ తప్పు చేసిన వారికి కూడా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019-24 మధ్యలో భారతీయ జనతా పార్టీ అప్పుడే చెప్పింది అన్య మతస్థులు ఎక్కువగా తిరుమల పాలనలో పాలక మండలి చైర్మన్ కూడా అన్య మతస్థుడే. అలాంటి వారి పాలనలో లడ్డు కల్తీ చేయడం ఆపొద్దే భారతీయ జనతా పార్టీ గలమెత్తింది. దాదాపుగా 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేస్తూ దాదాపుగా 250 కోట్ల స్కామ్ని ఈరోజు సిట్
సిబిఐ సిట్ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో ఈ పొద్దు నిజాలు తేల్చడంతో ఈ వైసీపీ పాలన ఎంత దుర్మార్గంగా ఉన్నదనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలి. సనాతన ధర్మం పైన మన హిందూ ధర్మం మీద కూడా ఇలాంటి ప్రేలాపనలు చాలా కూడా వైసీపీ పాలన జరిగింది. అలాంటి వాటిని అన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పూర్తిగా ఖండిస్తూ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.